హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. రాజు ఉత్తరం చూస్తే జాలి విసుగు రెండూ కలిగినాయి నాకు. ఇటు పూర్తిగా పిరికితనము లేదు, అటు తెగింపుతనము లేదు. ఈ మధ్యస్థగా ఊగులాడే మనస్తత్వంతో ఎప్పుడూ దేనికో దానికి బాధపడడం జరుగుతూ ఉంటుంది. రాజు పెళ్లి విషయంలో పూర్తిగా అపజయం పొందిన నా పట్టుదల కనీసం కృష్ణ పొలం విషయంలోనైనా ఘన విజయం సాధించాలని శపథం చేయసాగింది. మా డబ్బు ముట్టుకోనని కదూ అతని పట్టుదల. మేము అతనికి పరాయి వాళ్ళమని, అతని కష్టసుఖాలతో మాకేం సంబంధం లేదని కదూ అనుకుంటున్నాడు. అతని ఆలోచనలు అబద్ధమని నిరూపించాలి. మా సహాయం వలనే అతనికి ప్రాణంతో సమానమైన ఆ పొలం దక్కినట్టు జీవితాంత జ్ఞాపకం ఉండాలి. ఆ పొలం చూసినా అతనికి మేము అతన్ని ఆదుకున్నట్టు గుర్తుకొచ్చేలా చేయాలి. కానీ నిదానంగా ఆలోచిస్తే, నిశితంగా నన్ను నేను పరీక్షించుకుంటే, నేను చూపుతున్న ఈ పట్టుదల వెనక నా ఆలోచనలో అట్టడుగుని ఇంకేదో భావం ఉన్నట్టుగా అనిపించసాగింది. 1-2 సార్లు సంకోచపు సరదాలని అవతలి నెట్టి ఆ అభిప్రాయం అసలు స్వరూపం చూడాలని ప్రయత్నించాను. నాకు కనిపించిన భావం ఇది, దాని అసలు స్వరూపం ఇది. కృష్ణకి ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రియమైన ఆ పొలం అతనికి తప్ప ఇంకెవరికీ చెందకూడదు. చివరికి అతని భార్య అయినా సుందరికైనా సరే. కానీ 25,000 నేను ఎలా సహాయపడగలను? నేను కూర్చున్నా, నిలబడినా, పడుకున్నా, నిద్రపోయే ముందు, నిద్ర లేవగానే నా మనసు దీని గురించే ఆలోచించసాగింది. నాన్నగారు తప్ప శరణ్యం లేదు నాకు. కానీ నాన్నగారు ఈ విషయంలో ఎలాంటి సహాయము చేయరు. నాన్నగారి దగ్గర మారాన్ చేయటమా లేక బెదిరించటమా? ఏం చేస్తే ఆయన తలకి నా మాట ఎక్కుతుంది? ఇది కూడా ఆలోచించసాగాడు. సరిగ్గా నా ఊహలకు ఉపాయం చూపిస్తున్నట్లుగా అదే సమయంలో నాన్నగారు సిటీలో చాలా ప్రసిద్ధమైన ఒక పెద్ద హోటల్ని గెలిచారు. ఆ హోటల్ యజమానికి దాని వలన కొన్ని లక్షల లాభం వచ్చినాయి. నాన్నగారికి కృతజ్ఞత తెలియచేస్తూ పెద్ద పార్టీ ఇచ్చి 50,000 రూపాయల చెక్కు చేతిలో పెట్టాడు. పార్టీకి అమ్మ, నేను, సారథి, లింగం దంపతులు అందరం వెళ్ళాం. హోటల్ నుంచి తిరిగి వస్తుండగా అమ్మ ఈ మధ్య నాన్నగారికి ఒక్కసారిగా ఇంత డబ్బు ఎప్పుడూ రాలేదని, ఇది సారథి అల్లుడు కాబోతున్న అదృష్టమని అంది. నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. నేను క్రీగంట సారథిని చూశాను. అసలు నేను ఊహించిన విధంగా టీవీగా పోజుగా కూర్చోలేదు. అనుకోకుండా వాళ్ళు అంటగట్టిన అదృష్టం మోయలేని వానిలా సర్దుకుని కూర్చున్నాడు. సారథి నాకు నచ్చిన మొదటి క్షణం అది. మేము ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఆ డబ్బు మొత్తం బ్యాంకులో నా పేరు మీద జమ చేయమని చెప్పింది. నాన్నగారు సరే అన్నారు. నా వైపు తిరుగుతూ, ఇప్పుడు నువ్వు నాకంటే డబ్బున్నదానివి అన్నారు. నేను నవ్వాను. ఆ డబ్బంతా నిజంగా నాకేనా నాన్నగారు అన్నాను. నీ కాకపోతే ఇంకెవరికి? మీ అమ్మకి ఏదైనా కోపం రప్పించావంటే మాత్రం ఒక్క కానీ కూడా నీది కాదు అన్నారు. నేను ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఇప్పుడు నా పేరు మీద బ్యాంకులో 50,000 ఉన్నాయి. అందులో నుంచి ఒక్క 25,000 తీసుకుంటే ఏమవుతుంది? ఆ పని చేస్తే త్వరగా చేసేయాలి. లేకపోతే మొత్తం కూడా ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేస్తారు ఇల్లు. ఆఫ్టర్ ఆల్ 25,000 కావాలంటే వడ్డీ అడగవచ్చు. సాధ్యమైనంత త్వరలో తిరిగి వచ్చేస్తాడు కృష్ణ. కానీ అమ్మకు తెలిస్తే? తెలియకుండా ఉండాలంటే నాన్నగారి సహాయం కావాలి. మర్నాడు సాయంత్రం నేను అమ్మ గదిలోకి తొంగి చూశాను. అమ్మ, తయారమ్మ ఇంటి ఖర్చులేవో లెక్క చూసుకుంటున్నారు. నేను చల్లగా నాన్నగారి గదిలోకి వచ్చాను. నాన్నగారు బట్టలు మార్చుకుని క్లబ్కు బయలుదేరుతున్నారు. ఆయన మంచి మూడ్లో ఉన్నట్లు ముఖం ప్రసన్నంగా ఉంది. లోపలికి వచ్చాను నేను. ఏం మీనా అన్నారు. ఏం లేదండి అన్నాను. వెంటనే ఆ విషయం ఎలా చెప్పాలో తెలియని నేను ఆయన గది సర్దసాగాను. గదిలో సర్దటానికి కూడా పెద్దగా ఏం లేవు. మంచం మీద పడేసి ఉన్న పేపరు చక్కగా మడిచి టేబుల్ మీద పెట్టాను. టేబుల్ ల్యాంప్ తీసి కాస్త పక్కకు జరిపి పెట్టాను. విడిచిన బట్టలుంటే మడత పెట్టాను. దుప్పటి అంచులు సరిచేశాను. ఏం కావాలో చెప్పమ్మా ఎంతో అనునయంగా అడిగారు. నాకు కొంచెం డబ్బు కావాలండి అన్నాను. డబ్బా? మరి చెప్పవే. ఏం లేదంటావేం? దానికి మొహమాటం ఎందుకు? ఎంత కావాలి? ఇందా తీసుకో అంటూ పర్సు తీసి నా చేతికిచ్చారు. నేను పర్సు తీసుకున్నాను. అది తెరిచి చూశాను. అందులో 100 రూపాయల కాగితాలు 4, 10 రూపాయల కాగితాలు 3, కొంత చిల్లర ఉన్నాయి. పర్సు మూసి నాన్నగారి చేతికి ఇచ్చేశాను. అదేమిటి? తీసుకోవేం? నాకు ఈ కాస్త సరిపోదండి. సరిపోదా? ఎంత కావాలి? నా దృష్టి నాన్నగారి టై ఒకటి టేబుల్ మీద పడి ఉండటం వైపు తిరిగింది. వెళ్ళి అది తీసుకుని భద్రంగా మడత పెట్టసాగాను. చెప్పు, ఎంత కావాలి అన్నారాయన.
25,000 అన్నాను. 25,000 దిగ్భ్రాంతి చెందినట్టు చూశారు. అవునన్నట్టు తలూపాను. 25,000 నమ్మలేనట్లు అడిగారు. అవునండి, ఎంతో నెమ్మదిగా అన్నాను. 25,000 ఎందుకు, ఏం చేస్తావు? నేను ముందే సిద్ధం చేసుకుని ఉన్న మాటలని అణకువగా అప్పచెప్పాను. ఒక ఫ్రెండ్కి చాలా అవసరం వచ్చింది. అతనికి నేను సహాయం చేయాలనుకున్నాను. అప్పుగా ఇస్తాను. ఎవరా ఫ్రెండ్? నాన్నగారి కళ్ళు చురుగ్గా చూసినాయి. మీకు తెలుసు? నాకు తెలుసా? అవును. మీకు తెలియని స్నేహితులు కానీ ఆప్తులు కానీ నాకు ఎవ్వరూ లేరు. మీరు ఒక్క క్షణం ఆలోచిస్తే తెలుసుకోగలరు. నేను ఆ 25,000 నీ దగ్గర నుంచి సహాయం పొందగలిగిన వ్యక్తి ఎవరు? అందులో ఫ్రెండ్ అంటున్నావు నువ్వు. మా ఇద్దరి మధ్య బంధుత్వం ఉన్నా నేను స్నేహానికే ప్రాధాన్యత ఇచ్చాను. స్నేహితురాలిగానే ఈ సహాయం చేస్తున్నాను. నాన్నగారి క్రమంగా అర్థమైనట్టుంది. ఆయన ముఖం గంభీరంగా మారింది. ఎవరు? కృష్ణ సంగతేనా నువ్వు చెప్పేది అన్నారు. అవును. 25,000 ఎందుకో మీరు ఊహించగలరు. పొలం కొనటానికైనా? అవునన్నట్టు తలూపాను. క్షణం సేపు నా వైపు రెప్పవాల్చకుండా చూసిన ఆయన ఆ తర్వాత వెనక్కి తిరిగి అద్దంలో చూసుకుంటూ టై కట్టుకోసాగారు. నేను ప్రాధేయపడుతున్నట్టుగా అడిగాను. నాన్నగారు, కృష్ణ మీ మేనల్లుడు అన్న విషయం మర్చిపోండి. నా స్నేహితుడిగా తలచి సహాయం చేయండి. మీరు కావాలంటే అతని తరపున నేను నోటు రాసి ఇస్తాను. ఏ, నువ్వెందుకు ఇవ్వడం? అతను ఇవ్వడా? అసలు అతనికి తెలియదు నేను మీ దగ్గర డబ్బు తీసుకుని మధుసూదనం పినతండ్రి దగ్గరికి వెళ్ళి ఆ పొలం కృష్ణ పేరిట రిజిస్టర్ చేయమని డబ్బిచ్చేస్తాను. కృష్ణ మీద ఒత్తిడి తగ్గుతుంది. అతను నిదానంగా మనకు తీరుస్తాడు. ఈ విషయం ముందు తెలిస్తే ఒప్పుకోడు. అందుకని తెలియకుండా జరిగిపోవాలి. నాన్నగారు కట్టుకుంటున్న టై విప్పేసి పక్కన పడేసి వచ్చి మంచం మీద కూర్చున్నారు. ఆయన ముఖం ఎందుకో హఠాత్తుగా అలసటగా అయ్యింది. నేను ఆయన వైపు అదుర్దాగా చూశాను. ఆయన వెంటనే సమాధానం చెప్పలేదు. అంతలో నౌకరు వచ్చి ఎవరో వచ్చారని చెప్పడంతో లేచి వెళ్ళిపోయారు. నేను ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ అలాగే చాలాసేపు నిలబడిపోయాను. 2 రోజులు గడిచినాయి. నాన్నగారిని సమయం దొరికినప్పుడల్లా ఈ విషయం గురించి సాధిస్తూనే ఉన్నాను. ఒక్కోసారి ఎంతో సీరియస్గా మేమిద్దరం మాట్లాడుతుండగా అమ్మో శారదో రావడం జరిగేది. టక్కుని ఈ సంభాషణ ఆపేయాల్సి వచ్చేది. నాకు కంపరంగా ముళ్ళ మీద నిల్చున్నట్టుగా ఉండేది. నాన్నగారు నన్ను సీరియస్గా తీసుకున్నట్టు కానీ నా మాటలకు బొత్తిగా విలువ ఇచ్చినట్టు కానీ కనిపించటం లేదు. నేను ఈ ప్రసంగం ఎత్తినప్పుడల్లా నిర్లక్ష్యంగా విసుగ్గా పట్టనట్టుగా మాట్లాడసాగారు. పోనీద్దు, మనం డబ్బు ముట్టుకోనని వాడికి అంత పట్టుదలైతే బలవంతంగా మనం ఎందుకు ఇవ్వాలి? నేను మేనమామని కాదా? కష్టం సుఖం వచ్చి నాతో చెప్పుకోకూడదా? అంత నిర్లక్ష్యంగా ఉన్న మనుషులకు మనం అసలు సహాయం ఎందుకు చేయాలి? వాడి కర్మ వాడినే అనుభవించని. ఈ మధ్య మీ అమ్మతో ఇంట్లో కాస్త హాయిగా ఉంది. దీని మూలంగా నేను గొడవ తెచ్చుకోలేను. నాన్నగారి ధోరణికి నేను విస్తుపోయాను. కృష్ణ అంటే అంత అభిమానం గౌరవం గల నాన్నగారేనా ఈ మాట్లాడేది అనిపించసాగింది. నాకు తెలుసు, అమ్మ నోటికి భయపడి ధైర్యం లేక ఇలా కప్పదాటి వేస్తున్నారు. ఆయన పిరికితనానికి నాకు ఏవగింపు కలిగింది. ఆ ఏవగింపుని వాడి మాటలతో ఆయన మీద విసరటానికి నేనేం జంకలేదు. చివరికి మీలాంటి పిరికి మనుషులను తండ్రిగా చెప్పుకోవటం నాకు సిగ్గుచేటు. మీలాంటి వాళ్ళకి సంతానంగా పుట్టడం నా దురదృష్టం. ఇది కృష్ణ పొలం సంగతి అయింది. రేపు నాకేదైనా ప్రాణ అవసరం వచ్చినా ఇలాగే అనేశాను. నాన్నగారు నా మాటలకు రోషపడలేదు, ఆవేశపడలేదు, నోరుముయ్యి అనలేదు, నవ్వి ఊరుకున్నాడు. నా ఒంటి కారం రాసుకున్నంత కంపరంగా అనిపించింది. ఆ సంఘటన జరిగిన మర్నాడు కాబోలు నాన్నగారు కోర్టు నుంచి రాగానే నన్ను పిలిచి, లాభం లేదు మీనా, ఆ పొలం ఎవరో కొనేశారట అన్నారు. నేను నీళ్లు కారిపోయాను. ఇది నా రెండో అపజయం. నేను అపజయం పొందానన్న బాధ కంటే కృష్ణకు ఆ పొలం దక్కలేదన్న బాధతో నా మనసు వికలం కాసాగింది. తీరన ఆశాభంగం నాకు పిచ్చెక్కేలా చేసింది. రోషంగా చూస్తూ కావాలని సాధ్యమైనంత కటువుగా అన్నాను. నిశ్చింతగా ఉండండి, దాచుకోండి. మీ డబ్బు నేను చెప్తున్నాను. నాకు పెళ్ళైన మరుక్షణంలో ఈ ఇంట్లో కాలు పెట్టను. మీ డబ్బు ఒక్క పైసా కూడా ముట్టుకోను. నా కళ్ళల్లో గిర్రుని నీళ్లు తిరిగాయి. గాయపడిన అభిమానంతో తలదించుకుంటూ అన్నాను. ఇన్నాళ్ళు మీ దగ్గర నాకేదో విలువ ఉందని, నా మాటని మీరు ఎంత కష్టమైనా తోసేయరని కలలుగన్నాను. మీలాంటి తండ్రి ఎవరికీ ఉండరని గర్వపడ్డాను. నేను చాలా అదృష్టవంతురాలనని మురిసిపోయాను.
ఇది ఒకందుకు మంచిదే. ఈ ఈ విషయం వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి. ఏవో కాగితాలు చూసుకుంటున్న నాన్నగారు లేచి నా దగ్గరగా వచ్చారు. ఒకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా అన్నారు. నేను తలెత్తి చూశాను. ఆయన కోర్టులో ముద్దాయిని క్రాస్ చేస్తున్నట్టుగా అడిగారు. కృష్ణకు సహాయం చేయాలని నీకెందుకు ఇంత తాపత్రయం? ఏమిటా ప్రత్యేకత? నా ముఖం ఎర్రబడింది. ఆ గదిలో నుంచి తక్షణం వెళ్ళిపోవాలని అనిపించింది. అయినా ఎలాగో నిలబడి ధైర్యంగా జవాబు చెప్పాను.